పెద్దలు నియోజకవర్గ బాధ్యులు ఎబ్బిరి గారి సమక్షంలో, మహేష్ కుమార్ గారి సమక్షంలో, సుదర్శన్ రెడ్డి గారి సమక్షంలో చేయనటువంటి వివిధ పార్టీల నుంచి వచ్చే సోదరులందరికీ కూడా, సోదరిమణులందరికీ కూడా, అదే చెప్పిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ అందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తూ వారందరినీ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం మరింత ఉత్సాహంతో పార్లమెంట్ అభ్యర్థి గెలిచే విధంగా పనిచేయాల్సిందిగా కాంగ్రెస్ కార్యాలయానికి పిలిపించి వారందరికీ మరొక్కసారి స్వాగతంగా కండువాలు కప్పి స్వాగతం పలికే ఈ కార్యక్రమం. అక్క వెల్కమ్. సార్ అందరు కలిసి మళ్ళీ ఒక ఫోటో ఓకే అదే టీఆర్ఎస్ పార్టీ సిటీ కార్పొరేటర్లు మరియు ముఖ్యమైన నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు ఆకర్షితులై రాహుల్ ఖర్గే నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లా పార్టీ డీసీ అధ్యక్షుడు మోరెడన్న గడుమామ ఖైర్పి ఆనందర్ రారెడ్డి బాబు రత్నాకర కేశవేనన్న
వీళ్ళందరి ఆధ్వర్యంలో అందరి కలిసికట్టుగా అందరి యూనిట్గా ఇక నాయకులను ఏ కండిషన్ లేకుండా చేంజ్ చేస్తా ఈ కాంగ్రెస్ పార్టీలో చేంజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కొంత నాయకులు అంటారు స్వార్థపూర్ రాజకీయాలకు చేయండి అంటారు. ఏ స్వార్థంగా నిస్వార్థంగా మేము కార్యకర్తలుగా టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం. ఇక్కడ ఉన్న చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్యాక్ టు పేవల్ రావడం జరిగింది. అక్కడున్న కార్యకర్తలు టీడీపీ కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు లేరు. అక్కడ కార్యకర్తలు త్వరలో కూడా వారు కూడా త్వరలో వస్తారని ఆశిస్తున్నాం. మరి మేము వచ్చింది కూడా గతంలో మాట్లాడుతున్నారు ఏదో కండిషన్ మీద ఏదో 5 లక్షలు ఇచ్చారని మాట మాట్లాడుతూ మాట తప్పు. ఒక మాట మీద నగరంలోనో మాట ఉన్న 4 స్తంభాల్లో నగరంలో నాయకులందరూ కలిసికట్టుగా మనము మా నాయకులందరినీ కాంగ్రెస్ పార్టీలో ఆకులు తక్క వీళ్ళందరూ కలిసి చేంజ్ చేయడం జరిగింది. మరి ఎలాంటి స్వార్థపూరిత రాజకీయం లేకుండా రాహుల్ గాంధీ పెట్టి 6 గంటలకు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని జిల్లా డీసీ అధ్యక్షుడు నాయకత్వాన్ని నగర పార్టీలో నాయకులత్వాన్ని కలిసికట్టుగా పనిచేసే దానికే ఫలితం ఉండదు. సీనియర్ కార్యకర్తలతో కలుపుకొని మా వార్డులో ఉన్న నాయకత్వం కూడా ఎవరైనా కలుపుకొని మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ పేరు పేరున పెద్దలందరికీ ధన్యవాదాలు. నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ లీడర్లందరూ నాయకు నమస్కారం. నేడు రోజున మేము కాంగ్రెస్కు కొత్త కాదు, మాకు 50 సంవత్సరాల కాంగ్రెస్ కాబట్టి అందులో పోయినా మాకు నచ్చలేదు. మళ్ళీ మా పార్టీకి మేము మా ఇంటికి సొంత ఇంటికి వచ్చేదాం. గత ఎలక్షన్లో నా దగ్గర నిజామాబాద్లో ఎంపీకి ఎన్ని రావాలో అన్ని తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్తూ మా కాంగ్రెస్ వహిస్తున్న జిల్లా నాయకులందరికీ నమస్కారం. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.